హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఉన్నారని మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. సరే, సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఎవరికైనా సరే మేనిఫెస్టేషన్ కావాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వండి. సరేనా? సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ అనేది లేకపోవడము, నెగిటివ్ ఎనర్జీ. ఓకేనా? సో చాలామందికి బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా అనే విషయం చాలామందికి తెలియదు అనమాట. ఓకేనా? సో బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకా విదేశీ ప్రయాణాలు, కోర్ట్ ఇష్యూస్, భూ తగాదాలు, ఆస్తి వివాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు, సో వీటికి సంబంధించి ఏ పరిహారాలు కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సరేనా? ఓకే. ఇంకా ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. అసలు మీ పార్ట్నర్ మిమ్మల్ని అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు, మీ విషయంలో అసలు ఈ రిలేషన్షిప్ను కంటిన్యూ చేస్తారా లేదా ఈ రిలేషన్షిప్ని చూద్దాం. సరేనా? ఓకే. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి, మీ పార్ట్నర్ పేరు తలుచుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఓకేనా? So Hanged Man, Page of Wands, King of Wands, Knight of Wands, Six of Cups, Knight of Cups, Seven of Swords, King of Cups. ఓకేనా? సో ఇవి వచ్చేసి కార్డ్స్ అండి. సో నేను ఈ కార్డ్స్ వచ్చేసి క్లారిఫై చేస్తాను. సరేనా? ఓకే. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మీ పర్సన్ నేమ్ తలుచుకుంటుండండి. మీరు తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు చూద్దాం. సో మీ పార్ట్నరు చాలా స్టేబుల్గా స్టక్ అయిపోయి ఉన్నారు. చూడండి, స్టక్ అయిపోయారు. సో ఇంకోటి ఏంటంటే క్లియర్గా ఈ రోజు నుంచి అంటే నా పర్సనల్ రీడింగ్ సంబంధించి అప్డేట్ అండి. దయచేసి పర్సనల్ రీడింగ్ ఎవరు కావాలనుకున్నా కూడా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి, ఓకేనా, మార్నింగ్ 10 AM టు నైట్ 9 PM వరకు పర్సనల్ రీడింగ్ ఇవ్వబడుతుంది. సరేనా? సో బిఫోర్ మార్నింగ్ 10 AM ఎవరు చేయొద్దు. పర్సనల్ రీడింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు నైట్ 9 PM. ఓకేనా? సో ఇవి వచ్చేసి టైమింగ్. సో నేను డిస్క్రిప్షన్లో కూడా ఇంకా మెన్షన్ చేయలేదు, డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను. సరేనా? పర్సనల్ రీడింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు నైట్ 9 PM. దయచేసి ఎవరు కూడా మార్నింగ్ 10 కంటే ముందు ఎవరు కాల్ చేయొద్దు. కావాలనుకుంటే వాట్సాప్లో టెక్స్ట్ పెట్టండి, నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే, రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు స్టక్ అయిపోయి ఉన్నారు. స్టేబుల్గా ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు వీళ్ళైతే. మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వేరే కొత్త వాళ్ళని వెతకాలనుకున్నారు, కానీ ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే ఎక్కడ వారికి మీలాంటి కేరింగ్ కానీ, మీలాంటి ఎమోషన్ కానీ, సో మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక లవ్ కావచ్చు, ఎక్కడ వారికి మీరు ఇచ్చిన ప్రేమ ఎవరు ఇవ్వలేదు. మీలాంటి వాళ్ళు ఎవ్వరు దొరకలేదు వాళ్ళకి. సో అందుకని వాళ్ళు ఫెయిల్ అయిపోయారనమాట. మిమ్మల్ని వదిలేయడం వాళ్ళ వల్ల కాలేదు. సో నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను. సరేనా? సో ఇంకా అదే అంటే మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఎన్నో. మన మనసుకు నచ్చిన వాళ్ళకంటే
మనసుకు నచ్చిన వాళ్ళు అంటే వారినే కదా మనం ఎన్నుకుంటాం. అలాగే మీ పార్ట్నర్ కూడా అలాగే ఉన్నారు. అంటే మీరు ఇచ్చిన కేరింగ్, ఎమోషన్స్, లవ్ వేరే వాళ్ళు ఎవరి దగ్గర చూడలేదు. సో మీ పార్ట్నర్ ఎవరితో మాట్లాడినా వాళ్ళ దగ్గర మీ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా మీలాంటి క్వాలిటీస్ వాళ్ళకి కనిపించలేదు. అంటే మనం అందరితో కూడా ఒకే రకంగా ఉండలేం కదా. మనం అందరం కూడా ఒకేలాగా ఉండలేం కదా. సో ఎక్కడ తనకి మీలాంటి క్వాలిటీస్ ఎవరి దగ్గర కనిపించలేదు. మీ పార్ట్నర్కి అయితే మీ అవసరం ఉంది, తనకు మీరే కావాలి, తన మనస్సుని మీరే అర్థం చేసుకోవాలి, ఇంకెవ్వరు తనను అర్థం చేసుకోలేరు అని మీ పార్ట్నరు గాఢంగా నమ్ముతున్నారు. మీ పర్సన్కి ఒక విషయం ఎక్కువగా ఇబ్బంది పెడుతుందండి. అదేంటంటే మీ దగ్గరకు తను రిటర్న్ వస్తే కూడా మీరు ఎక్కడ తనను రిజెక్ట్ చేస్తారో అని భయపడుతున్నారు. అంటే ఇక్కడ ఎక్కువగా ఎస్ లెటర్ కనిపిస్తుంది, పి లెటర్ కనిపిస్తుంది, వి లెటర్ కనిపిస్తుంది. అంటే ఈ రిలేషన్షిప్ వద్దు, నాతో మాట్లాడొద్దు, నా మనసుతో ఆడుకోవద్దని మీరు ఎక్కడ చెప్తారో అని. ఇంకా ఇక్కడ 7 లెటర్ కనిపిస్తుందండి ఎక్కువగా. మీరు ఎక్కడ నా మనసుతో ఆడుకోవద్దు అని మీరు ఎక్కడ చెప్తారో అని వీళ్ళు భయపడుతున్నారు. ఈ నెంబర్ 7 ఏంటంటే ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ 7 నెంబర్లో పుట్టి ఉండొచ్చు. తను మీ లైఫ్లోకి రావాలి, మీలో నమ్మకాన్ని సంపాదించాలి, ఒక ట్రస్ట్ వర్తీగా ఉండాలి ఈ రిలేషన్షిప్లో అని అనుకుంటున్నారు. సో అక్కడ తన బిహేవియరు వే ఆఫ్ థింకింగ్ మార్చుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇట్లాగా కంటిన్యూ చేస్తే మీరు తనను నమ్మరు. ఇంకా ఎక్కువ టైం తీసుకున్నారంటే మీరు మూవ్ ఆన్ అయిపోతారని మీ పర్సన్కి అనిపిస్తుంది. కానీ తను మనసారా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీకు చాలా కనెక్ట్ అయినారు వీళ్ళు. ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా ఉంది మీ పైన. మీ పర్సన్కి మీ వే ఆఫ్ టాకింగ్, ఇంకా మీ చైల్డిష్ బిహేవియరు, కొంతమందిలో మెచ్యూర్డ్ బిహేవియర్, మీ నాలెడ్జ్, మీ ఇంటెలిజెన్స్, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్, మీ మదర్లీ నేచర్, ఓకేనా. సో మీ నర్చరింగ్, మీ కేరింగ్ ఇవన్నీ చాలా నచ్చి ఉన్నాయన్నమాట. ఫిజికల్ అట్రాక్షన్ అయితే చాలా ఉంది మీ మీద. మీ పర్సన్ నిద్రపోయే ముందు మీరే గుర్తొస్తారు. సో మీతో మాట్లాడాలనుకుంటారు, కానీ ఈగో క్లాషెస్ అన్నమాట, అహం అన్నమాట. అందుకని మీతో కావాలని మాట్లాడడం లేదు. మీ ముందు సోషల్ మీడియాలో వేరే వాళ్ళకి మెసేజ్ పెట్టడం, కావాలని మీకు మెసేజ్ పెట్టకుండా ఉండడం, ఓకేనా. ఇంకా వచ్చేసి ఇలా అంటే గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెసేజ్లు పెట్టకుండా ఉండడం, మిమ్మల్ని పట్టించుకోనట్లు షో చేస్తూ ఉన్నారు. కానీ తన మనసులో మీకున్న తన మనసులో మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు అన్నమాట. ఎన్ని రోజులు మీరు మనసులో తన కోసం పేషెన్స్గా ఎదురు చూస్తారు, మనసులో తన గురించి ఏమనుకుంటున్నారు, ఇవన్నీ మనసులో ఆలోచిస్తున్నారు, కానీ మీకు చెప్పట్లేదు. మీ మీద లవ్ ఉంది కానీ షో చేయట్లేదు. మీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది కానీ మ్యాజిక్ ఉందని మీ పర్సన్కి అనిపిస్తూ ఉంది. అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళినా తిరిగి మీ దగ్గరికే వచ్చేస్తూ ఉన్నారన్నమాట మీ పర్సన్. వెరీ గుడ్, ఇది క్లెయిమ్ చేసుకోండి. అంటే మీలో ఉన్న క్వాలిటీస్ వేరే ఎవరి దగ్గర వీళ్ళు చూడలేదు. సో మీ పర్సన్ మీ దగ్గర ఏంటంటే ఒక సేఫ్టీ ఫీల్ అవుతున్నారు అనమాట. అంటే యు ఆర్ లక్కీ. అంటే వాళ్ళ అమ్మని ఎలా ప్రేమిస్తారో మిమ్మల్ని కూడా అలాగే వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా ఒక రెస్పెక్ట్ ఇస్తున్నారు. మీతో మాట్లాడేటప్పుడు తను అలాగే ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ అన్నీ వదిలేసి మీ దగ్గరికి వచ్చేయాలని ఉంది. మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు, మీతో మాట్లాడిన చాట్స్, మీ ఫొటోస్ చూస్తున్నారు వీళ్ళు. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు, మీకు మెస్మరైజ్ అయిపోయారు. మీరు తనను గివప్ చేయకండి, మీరు ఓర్పుతో వెయిట్ చేయండి. అంటే ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ మీ పర్సన్తో గ్యాప్ వచ్చి ఉండవచ్చు, అప్పుడు కూడా మీ పర్సన్ అలాగే బిహేవ్ చేసి ఉండొచ్చు, తర్వాత మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి ఉండొచ్చు. సో అలాగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది మీ ఇద్దరి మధ్య. సో అంటే మీ పర్సన్ని నమ్మాలా వద్దా అనే ఆలోచన కూడా మీకు వచ్చి ఉండొచ్చు. మీరు తనకి చాలా ఏంటంటే ఇంపార్టెంట్ ఇస్తుంటారు. సో మీరు కానీ మీ పర్సన్కి మీరు చాలా ఇంపార్టెంట్ ఇస్తుంటారు మీరు, కానీ ఎందుకో తెలీదు మీ పర్సన్కి మీకు సంతోషం, మీ పర్సన్కి ఏంటంటే మీకు సంతోషం ఇవ్వాలి, ఒక హ్యాపీనెస్ ఇవ్వాలనే ఒక ఫీలింగ్ కూడా కనిపిస్తుంది. మీకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు. తను మీతో మాట్లాడకుండా ఉంటే జెల్సీ ఫీల్ అవుతారు కదా. సో నాతో మాట్లాడకుండా అందరితో మాట్లాడతారని అది ఒక జెల్సీ అవుతా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. తను ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని ఇలాగ మీరు తన గురించి ఆలోచిస్తూ ఉండాలన్నమాట. అది తనకు ఇష్టం. అంటే తను బిజీ వర్క్లో ఉన్నారు, మీతో టైం స్పెండ్ చేసేంత టైం లేదు వాళ్ళ దగ్గర.
ఇలాంటి టైంలో మీ లైఫ్లోకి ఎవరు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో తనకులాగా ఇగ్నోర్ చేస్తా పట్టించుకోకుండా ఉంటే మీరు ఏం చేస్తారు? తన గురించి ఆలోచిస్తారు కదా, అది మీ పర్సన్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నారన్నమాట. అంటే మీరు తన గురించి ఆలోచించేలాగా చేస్తున్నారు వాళ్ళు. సో మళ్ళీ తను వేరే వాళ్ళను వెతుకుతూ వెళ్ళి మీ పార్ట్నర్ని హర్ట్ చేసి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ కాలేదు. సో మీ పర్సన్ మీ ప్లేస్ని వేరే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు, ఇవ్వలేరు. ఎందుకంటే తన మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది. తన బాటమ్ ఆఫ్ ది హార్ట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. తన హృదయంలో మీకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. త్వరలో మీ లైఫ్లోకి వచ్చేయాలి అని మీ నుంచి వాళ్ళు దూరంగా ఉండలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఇగ్నోర్ చేస్తా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉంటే కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వెంట పడతారు. నువ్వెందుకు నాతో మాట్లాడడం లేదు అని. అంటే ప్రేమ ఎక్కువగా ఉంటే నెగిటివ్ థింకింగ్ కూడా ఎక్కువ అవుతుంది. బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్రేమ కూడా ఓవర్గా ప్రేమించకూడదు ఎవరిని, ఓకేనా. ఇంకా వచ్చేసి మీరు తన వెంట పడాలి, తనను చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ నుంచి అలాంటి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను. కానీ మీరు తనని చేయడం లేదు. మీ ఎనర్జీలో మీరు ఉన్నారు. మీరు ఒక హై ఎనర్జీలో ఉన్నారు. మీరు సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. అందుకే తన ఎక్స్పెక్టేషన్స్ పూర్తి కావట్లేదు. తను మీరు బాగా చేయాలని కోరుకుంటున్నారనమాట. కానీ మీరు మీ ఎనర్జీలో ఉండడం వల్ల తన వెంట పడడం లేదనమాట. మీ ఎనర్జీలో మీరు ఉండి మీ పార్ట్నర్ని మీరు చేయట్లేదు. అందుకే తను డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. ఇంకా వచ్చేసి ఇక్కడ మీరు చేయట్లేదు అని డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మీ పర్సన్. కానీ మీ పర్సన్ మిమ్మల్ని గివప్ చేయలేదు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఏదైతే మీలో ఎదురు చూస్తారో అది లభిస్తుందా లేదా, అంటే మీరు తనను బాగా అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారా లేదా అని మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కానీ మీ పర్సన్ మాత్రం మీరంటే ఇష్టం లేనట్టుగా, లెక్క లేనట్టుగా షో ఆఫ్ చేస్తున్నారు. కానీ మిమ్మల్ని కలిసేదానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది క్లెయిమ్ చేసుకోండి. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుద్దామా, మాట్లాడదామా అని డిస్పరేట్ అవుతున్నారు అన్నమాట వీళ్ళు, ఓకేనా. అంటే మీకోసం సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు మీ పర్సన్. మీతో ఒక స్పెషల్ బాండ్ ఫీల్ అవుతున్నారు. అంటే ఎవరి దగ్గర ఈ ఫీలింగ్ రాలేదు వాళ్ళకి. మీతో ఒక స్పెషల్ బాండింగ్ ఫీల్ అవుతున్నారు. ఇది క్లెయిమ్ చేసుకోండి. మీ దగ్గర మాత్రమే తనకు ఒక సోల్మేట్ కనెక్షన్ అని అర్థమవుతుంది. త్వరలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. తనే వచ్చి మీతో మాట్లాడతారు. మీరు తనకు అటెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా వీళ్ళు అనుకుంటున్నారు. డెఫినెట్గా తన ప్రేమనైతే మీకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. చూడండి, కింగ్ ఆఫ్ కప్స్, ఓకేనా. సో మరి నేను రాశులు చెప్తాను చూడండి. రాశులు వచ్చేసి మేషం, సింహం, ధనుస్సు రాశు. సో మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు. కర్కాటక, వృచ్చిక, మీన రాశి వాళ్ళు ఉన్నారు. తుల రాశి వాళ్ళు ఉన్నారు. మీన రాశి వాళ్ళు ఉన్నారు, ఓకేనా. సో మరి నెంబర్స్ వచ్చేసి నెంబర్ 7, నెంబర్ 6, ఇంకా వచ్చేసి నెంబర్ 17, నెంబర్ 18, నెంబర్ 19, నెంబర్ 43, 33, 29 ఈ నెంబర్స్ వచ్చేసి ఉన్నాయి. మరి ఈ నెంబర్స్ వచ్చేసి మీరు కానీ మీ పార్ట్నర్ది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు, మీరు ఇద్దరు కలిసిన ఏదైనా మెమరబుల్ డే అయినా ఉండొచ్చు, ఓకేనా. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక 20-30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.